హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నువ్వుంటే నా జతగా సీరియల్. నిజంగా ఇది రోజు రోజుకి ఒక పెద్ద డ్రామానైతే క్రియేట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. సీరియల్ అంటేనే డ్రామా, కానీ ఇంకా అంతకు మించిన డ్రామా అయితే మొదలవబోతుంది ఈ యొక్క సీరియల్‌లో. సో, ఇక ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ వారంతో మరి అసలు మిథున దేవా దగ్గరికి చేరుతుందా లేదా అన్న విషయం తెలిసిపోతుందా? లేదా నెక్స్ట్ వీక్ వరకు కొనసాగిస్తారా అనేది చూడాల్సి ఉంది. సరే, అసలు సీరియల్‌లో ఏమైందో చూసేద్దాం. ఇక మన మిథున దగ్గర నుంచి దేవా అయితే ఇక వద్దు అని చెప్పేసి హ్యాపీగా తన ఇంటి నుండి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఇక తనని పెళ్లి కూతురుగా చూసినప్పటి నుంచి మళ్ళీ తనకి అయ్యో! నా జీవితంలో నుంచి మిథున వెళ్ళిపోతుంది అనే బాధ ఎక్కువైపోయి మిథుననైతే అడుగుతాడు. మళ్ళీ నువ్వు నా జీవితంలోకి రా అని. కానీ ఇక మిథున మాత్రం లేదు దేవా, ఇక ఇన్ని సార్లు నువ్వు పొమ్మంటే పోదానికి, రమ్మంటే రాదానికి, ఊరికే నేను ఒక ఆట బొమ్మలాగా కాదు. నా వల్ల నా తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు కాబట్టి నేనిక రాను అని ఖరాఖండిగా చెప్పేసింది. ఇక దాంతో మనస్తాపంతో ఓకే, అయితే మిథున నేను ఇక ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నాను. ఇక ఎవరికైనా తెలిస్తే బావుండదు కదా అని చెప్పేసి ఇంటి నుండి బయటకి వెళ్ళిపోతుంటే దీన్ని చూసిన త్రిపుర ఆహా! కన్ఫర్మ్ అయితే చేసేసుకుంటుంది. ఎప్పుడెప్పుడా ఈ పెళ్లిని ఎలా చెడగొట్టాలా? మిథున మీద ఎలా బురద చల్లాలా? దేవాని ఎలా ఇరికించాలా? అని ఇన్ని రకాలుగా ఎదురు చూస్తున్న త్రిపురకి మంచి అవకాశం అయితే దొరికింది. ఇక దేవాని చూసేసి ఇక అందరిని పిలిచేస్తుంది. ఇంటిల్లిపాది పిలిచేసి పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది. నేను చెప్తే మీరెవరూ నమ్మలేదు. ఈ దేవ ఇక్కడే ఉన్నాడు. సో, మన పోలీసులొచ్చినప్పుడు కూడా దేవ ఇక్కడే ఉన్నాడు. మీరెవరు నా మాట నమ్మట్లేదు అనంటే, ఇప్పటికి కూడా నమ్మట్లేదు. అసలకి నీకేమన్నా బుద్ధుందా లేదా? అసలు మా చెల్లెలికి దేవ అంటే ఇష్టం లేదు కదా అని రాహుల్, అలాగే లలిత గారొచ్చేసి అసలు నీకేమన్నా బుద్ధుందా త్రిపుర? అసలకి దేవాని ఎందుకు ఇష్టపడుతుంది మిథున? తను ఎన్ని చేస్తే ఇంకా కూడా తన మీద జాలెందుకు చూపిస్తుంది? తన మీద ప్రేమెందుకు చూపిస్తుంది? తనని అసలు ఇంట్లో ఎందుకు తీసుకొచ్చి పెడుతుంది? నీకేమీ అసలకి మనస్సాక్షే లేదా? ఈ మాటలని రిషి వింటే తన పెళ్లి ఆగిపోతుంది తెలుసు కదా! అయినా నీ తమ్ముడికిచ్చి పెళ్లి చేయలేదని నువ్వు ఈ యొక్క కోపంతో ఇవన్నీ చేస్తున్నావు కదా అని చెప్పేసి ఇవన్నీ మాట్లాడుతారు. ఇక అదంతా వినిన త్రిపుర వచ్చేసి ఓహో! మీకిలా అర్థమవుతుందా? నేను నా తమ్ముడికిచ్చి చేయలేదు కదా అని చెప్పేసి మీరు ఇలా అంటున్నారా? సరే, నేను ఆధారాలతో మరీ చూపిస్తాను మీకు అని చెప్పేసి అనగానే ఇక మిథునైతే టెన్షన్ పడిపోతుంది. అమ్మో! ఈమె ఏం ఆధారాలు చూపిస్తుందో ఏంటో, ఇప్పుడు నేను ఎలాగా చిక్కిపోతానేమో అని చెప్పేసి చాలా భయపడుతుండగానే ఇక రాహుల్‌నొచ్చేసి ఏవండీ మీ దగ్గర యాప్ ఉంది కదా! మన సెక్యూరిటీ గార్డ్ దగ్గర ఉన్నటువంటి కెమెరాస్ యాప్ ఉంది కదా! దాన్ని ఓపెన్ చేయండి అని చెప్పగానే ఇక ఓపెన్ చేసి చూపించగానే నైట్ దేవా వెళ్ళే క్లిప్స్ అయితే చూస్తారనమాట. ఇక వాళ్ళ మావయ్యకి చూడండి మావయ్య ఇది చూడండి అని చెప్పి చూపించగానే ఆయన, లలిత ఇద్దరు చూసి షాక్ అయిపోతారు. అంటే దేవా ఇక్కడి నుంచే కుంటుకుంటూ వెళ్ళడం చూస్తారనమాట. ఇక దాని తర్వాత ఈ క్లిప్‌కే మీరు ఇట్లా అనుకుంటే నేను ఇంకో క్లిప్ చూపిస్తానని చెప్పేసి మిథున దేవాని తీసుకోరా వచ్చిన ఆ క్లిప్‌ని చూపిస్తదనమాట. ఇక దాంతో ఆ క్లిప్ చూడగానే ఇక హరివర్ధన్‌కైతే చాలా కోపమొచ్చేసింది. ఎంత కోపమొచ్చేసి ఎంత బాధపడిపోతారంటే అప్పటి వరకు లలిత అయితే వాళ్ళ కూతుర్ని వెనకేసుకొస్తూ ఉండేది కదా! ఇక ఆమె కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుందనమాట. ఇక కాసేపటికి షాక్ అయిపోయి చూసింది కాసేపటికి చూసారు కదా అత్తయ్య, మామయ్య నాకేదో కోపంతో నేనేదో మిథున మీద కావాలని చెప్తున్నానని మీరు అనుకుంటున్నారు కదా! చూసారు కదా మీరు, తనేమి కావాలని కాదు, ఇదంతా నేను కల్పించుకొని చెప్పిందేం కాదు. మిథున కావాలనే తనని ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది. తనని ఇప్పటి వరకు చూసుకునింది. ఇప్పటి వరకు తనకి చాలా పరిచర్య చేసింది. మొన్నక కూడా టిఫిన్ నేను రూమ్‌లోకి తీసుకుపోయి తింటానని, అలాగే చెయ్యి అట్లా దాని లోపల పెట్టుకోవడము, అంటే పోలీసులొచ్చినప్పుడు ఇవన్నీ చేసింది వాడు ఆ దేవా కోసమేను అని చెప్పేసి చెప్పగానే ఇక కోపం అయితే కట్టలు తెంచుకున్నట్టు ఇక హరివర్ధన్‌కి చాలా కోపమొచ్చేసి ఇంకా తనని చూస్తూ ఏంటి మిథున నిజంగా చెప్పు, ఇదంతా నిజమేనా? నువ్వేనా కావాలని చేశావా? అసలు ఏం జరిగింది అని చెప్పేసి అంటుండగానే నాన్న అని చెప్పనగానే నోరు మూయి అని చాలా కోపంతో నోరు మూయి, అసలు నీ వల్ల మేము అసలు బ్రతకలేకపోతున్నాము. ఇంకా మమ్మల్ని ఎందుకే ఇన్ని రకాలుగా చంపుతున్నావు? మమ్మల్ని మోసం చేస్తూనే ఉన్నావు. మా జీవితకాలం మమ్మల్ని మోసం చేస్తూనే ఉంటావు అని చెప్పేసి ఈసారి హరివర్ధన్ అయితే చాలా కోపంతో తన మీద అరిచేయడం మొదలుపెట్టాడనమాట. ఇక మిథున కూడా భయపడిపోతూ ఉంది. ఇక లలిత కూడా వచ్చేసి ఏంటమ్మా ఏంటి అసలు నువ్వేం చేస్తున్నావు అనగానే ఇక హరివర్ధన్ అయితేసి నీకు అసలు బుద్ధుందా లేదా? అసలు ఒక జడ్జి ఇంట్లోకి ఒక నేరస్తుడిని ఎలా తీసుకుని వస్తావు? ఆ రోజు పోలీసులు కానీ తనని చూసుంటే ఇంకేమన్నా ఉందా? మీరే జడ్జి గారయ్యండి మీరు ఇట్లాంటి పనులు చేస్తారని వాళ్ళు నా మొహం మీద ఉమ్మేసి ఉండేవాళ్ళు అని చెప్పేసి ఇవన్నీ చెప్తూ ఉండగానే
ఇంక అందరూ పాపం బాధపడుతుంటారు. ఇక మిథున కూడా బాధపడుతూ ఉంటుందనమాట. అది కాదు నానంటే, "నోరు మూయి, ఇంకొక్క మాట నువ్వు మాట్లాడావంటే" అని చెప్పేసి తనని కొడతాడనమాట పాపం ఫస్ట్ టైమ్. ఇక దాంతో లలిత గారొచ్చేసి, "ఏంటండి మీరు ఇట్లా కొడుతున్నారు" అనగానే, "మీరు కామ్‌గుండండి" అని చెప్పేసి ఇక హరివర్ధన్ అయితే అరుస్తాడు. నిజంగా నాకెంత కోపమొస్తుందో తెలుసా? మిథున, నీ వల్ల నేను మోసపోతూనే ఉన్నాను. ఇంకా నువ్వు మోసం చేస్తూనే ఉన్నావు. రిషిని పెళ్లి చేసుకుంటావని చెప్పినప్పుడు నేనెంత సంతోషపడ్డానో. ఎందుకంటే వాడు తాళి కట్టిన వెంటనే నాకు దేవానే కావాలని చెప్పేసి మమ్మల్ని అందరిని వదిలిపెట్టి వెళ్ళిపోయి, కానీ ఏం జరిగింది? వాడు చూస్తే నిన్ను నాకసలు భార్యే వద్దని చెప్పేసి మా దగ్గర వదిలిపెట్టేసి ఎళ్ళిపోయాడు. ఇక నిన్ను భార్యే కాదని చెప్పేసి అందరి ముందు చెప్పాడు. ఇక ఏ దారి లేకపోతే మళ్ళీ ఇంటికి తిరిగొచ్చావు. సరే పోనీలే అని చెప్పి మేము ఆదరించి మళ్ళీ నీకొక జీవితాన్ని, మంచి జీవితాన్ని ఇవ్వాలని అనుకుంటే నువ్వేంటి ఇలా చేస్తూ ఉన్నావు? ఇంకా వాడి మీద నీకు ప్రేమ తగ్గలేదా? వాడి మీద నీకు ఇక కోపం లేదా? అని చెప్పేసి ఇంక అంటుండగానే, లేదు నాన్న అని చెప్పేసి ఇక ఇయన్నీ పాపం ఆమె, నాకొక అవకాశం ఇవ్వండి, అసలు ఏం జరిగిందో చెప్దాము అని చెప్పేసి అంటూ ఉంటుందనమాట. ఇక తనకి ఒక గాయం తగిలి నాకు ఫోన్ చేయగానే ఇక ఆ గాయం కోసం నేను ఇక అలాంటి పరిస్థితిలో తన్ని వదిలిపెట్టలేక తీసుకొచ్చాను నాన్న అని చెప్పి చెప్పబోతూ ఉంటుంది. ఇక ఆ టైంకి రిషి అయితే అక్కడికొచ్చేస్తాడు. ఇక రిషిని చూడగానే ఇంక ఇంటిల్లి బాధే మళ్ళీ షాక్ అయిపోతారు. ఏంటి అసలు ఏమవుతుంది? ఏంటి మావయ్య కొట్టాడా? అని చెప్పేసి, ఏంటి మావయ్య, ఏంటి మీరు చేసిన పని అసలకి? మీరు మిథునని ఎందుకు కొట్టారు? ఏంటి అసలకి ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, అది అని చెప్పేసి త్రిపుర చెప్పబోతుంటే, నువ్వు నోరు మూసుకొని ఉండు అని చెప్పేసి వాళ్ళ అత్తమ్మ అంటుందనమాట. నువ్వు కామ్‌గా ఉండు, ఏం మాట్లాడొద్దని. ఇక దాంతో హరివర్ధనే వచ్చేసి, అదేం లేదులే రిషి, అందరి ఇంటిల్లో ఉండేదే కదా, కొన్ని కొన్ని చిన్ని చిన్ని సమస్యలు వస్తూ ఉంటాయి కదా, అంతేను అని చెప్పగానే ఇక రిషి వచ్చేసి, ఏంటి మావయ్య మీరు అసలకి ఏ విషయాన్ని చెప్పరు. ఇప్పటి వరకు మిథున మీ కూతురు, కానీ తను నాకు కాబోయే భార్య. తన గురించి ఏవున్నా నాకే చెప్పాలి కదా మీరు అని చెప్పేసి, అయినా మీరు చెప్పకపోతే చెప్పకపోయారు. బట్ నేనైతే తనని, తన కళ్ళల్లో నీళ్లు రావడం నేను అస్సలు చూడలేకపోతున్నాను. తనని ఎవరు కూడా ఒక మాట అనడానికి వీల్లేదు అని చెప్పేసి తన చేయి పట్టుకొని లాక్కొని అక్కడి నుంచి, పద మిథున మనం ఇక్కడ ఉండొద్దు అని చెప్పేసి తీసుకుని వెళ్ళిపోతాడనమాట. ఇక మిథున అయితే బాధపడుతూ, ఒక పక్కేమో తండ్రిని బాధ పెట్టానని బాధ, ఒక పక్క దేవా మీద ప్రేమ, ఇంకొక పక్క రిషి ఏమో తనని ఇంతగా ప్రేమిస్తున్నాడని బాధ. వీటన్నిటితో సరే అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇక దేవా వచ్చేసి దారిలో వెళుతూ తను చేసిన అదే హెల్ప్ అంతటిని గుర్తు చేసుకుంటూ, తను ఫోన్ చేసి పిలవగానే తనని తీసుకొని వెళ్ళి ఇంట్లో తనకి ఫుడ్ పెట్టి, సో తన కోసం ఎన్నో త్యాగాలు చేసి ఇవన్నీ గుర్తు చేసుకుంటూ, తనకు తాళి కట్టింది మళ్ళీ ఇవన్నీ గుర్తు చేసుకుంటూ బాధపడుతూ వెళ్తూ, అయ్యో నా కోసం మిథున ఎంత చేసిందో, నేనేం చేస్తున్నాను అసలు తన కోసం అని చెప్పేసి తనైతే బాధపడుతూ ఇక ఐ లవ్ యూ మిథున అని చెప్పేసి రోడ్డు మీద అరుచుకుంటూ ఇక మోకాళ్ళ మీద కింద కూర్చుంటాడనమాట. ఐ లవ్ యూ మిథున, సారీ మిథున, నిన్ను నా జీవితంలో నుంచి అనవసరంగా పంపించేశాను. అసలు నువ్వు లేకుండా నేనెలా బ్రతకగలనని నేను అనుకున్నాను. నేను పిచ్చి చేశాను. అసలంటే పిచ్చితనంతో నిన్ను వదులుకున్నాను. నాకు నువ్వు కావాలి మిథున, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అని చెప్పేసి కింద మోకాళ్ళ మీద రోడ్లో కూర్చొని ఉన్న టైంకి అక్కడికి భాను అయితే ఆటో వేసుకొని వస్తూ ఉంటుంది మామూలుగా. ఇక కాస్త ముందుకు వెళ్ళిపోయిన తర్వాత చూస్తే అదే ఆ యొక్క అద్దంలో నుంచి చూస్తే అది దేవా అనమాట. ఇక దేవాని చూడగానే ఆటో ఆపేసి పరిగెత్తుకొని వెళ్ళి తనని, దేవా దేవా నువ్వు రాజా, నువ్వు ఇక్కడున్నావేంటి రాజా, నీ కోసం ఇన్ని రోజులుగా ఎతుకుతూనే ఉన్నాం, ఎక్కడికి వెళ్ళిపోయావు రాజా అని చెప్పగానే ఇక తనని చూసి, నువ్వా భాను, ఓకే నేను ఎక్కడికి వెళ్ళలేదులే, ఏదో చిన్న పనుంది వెళ్ళాను అంటే, అదేంటి రాజా నువ్వు ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోతే ఎలాగా, మేము ఎంత టెన్షన్ పడుతున్నామో తెలుసు కదా, అసలుకి నువ్వు రేపు పెళ్లి పెట్టుకొని ఇదంతా వెళ్ళడము చాలా బాధ అనిపించింది, అందరూ నీ కోసం చాలా బాధపడుతున్నారు, పద రాజా ఇంటికి వెళ్దామంటే, నువ్వు వెళ్ళు నేను వస్తానంటే, అదేంటి రాజా ప్రతి దానికి ఇలాగే చెప్తావు, ఏంటో తెలియదంటావు, ఎక్కడికి వెళ్ళానో తెలియదంటావు, ప్రతి దానికి రా నువ్వు అసలు ఇంటికి రా అని చెప్పి తీసుకుని వెళ్తున్న టైంకి ఆ గాయం చూసి ఇదేమైందంటే, ఏం లేదులే అని చెప్తే, ఏంటి ప్రతి దానికి ఏమీ లేదు ఏమీ లేదనే చెప్తావు కానీ ఒకటి కూడా నిజం చెప్పట్లేదు, అయినా సరే పోదాం పదా అని చెప్పేసి ఇంటికైతే తీసుకుని వెళ్తూ ఉంటుందన్నమాట. ఇక తీసుకొని వెళ్ళే టైంకి ఇక మళ్ళీ పాపం తనకైతే బాధ, రేపైతే పెళ్ళుంది, ఇప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో దేవా అయితే ఉంటాడు. ఇక ఇక్కడ చూస్తే మిథున అలాగే రిషి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ, ఏంటి మిథున అసలు ఏం జరుగుతుంది నీ లైఫ్లో, అసలు నువ్వు ఎందుకు నాతో ఏమీ చెప్పట్లేదు, ఇంత బాధగా నువ్వు మనసులో పెట్టుకొని ఎందుకు ఇట్లా బాధపడుతున్నావు, ఇంటిలో బాధ నాకు ఎందుకు అన్ని విషయాలు దాస్తున్నారు, అసలు ఏమైందో చెప్పు అని చెప్పేసి రిషి అడుగుతుంటాడు. ఇక మిథున అయితే ఏడుస్తూనే ఏమీ చెప్పకుండా కామ్గా అయిపోతుంది. ఇప్పుడు రిషికి దేవా
గురించి తెలిస్తే ఏమవుతుందో తెలీదు, ఈ పెళ్ళి ఆగిపోతే ఇంట్లో వాళ్ళ గుండె ఆగిపోతుంది. ఇక ఇవన్నిటి గురించి బాధపడుతూ మిథున్ అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటే ఇక రిషి వచ్చేసి, ప్లీజ్ మిథున అసలు ఏం జరిగిందో చెప్పు, నేను అన్నిటినీ సార్ట్అవుట్ చేస్తాను, నీకు ఏ ప్రాబ్లం లేకుండా నేను చూసుకుంటాను, నువ్వు ఏం జరిగిందో నాకు చెప్పు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడనమాట. ఇక మిథున అసలు చెప్తుందా లేదా, చెప్తే రిషి ఏం చేస్తాడు, ఇప్పుడు రిషికి దేవా గురించి తెలిస్తే ఏం జరుగుతుంది, ఇవన్నీ చూడాలంటే మనం నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మాత్రం కంపల్సరీ వెయిట్ చేయాల్సిందే. ఇక రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూసేద్దాం. ఇక వీళ్ళిద్దరికీ మాత్రం మొత్తానికి మిథున అయితే దేవా గురించి ఏమీ చెప్పదు రిషికి. కానీ రిషియే ఇక అన్నీ అర్థం చేసుకొని ఇక్కడ ఏదో జరుగుతుంది, దేవా జీవితంలో ఏదో జరుగుతుందని రెండింటినీ రిషియే కనిపెట్టాలి. కనిపెట్టి దేవాకి మిథునకి తనే పెళ్లి చేయాలి. ఇద్దరు కూడా ఒకే పెళ్లి మండపం కాదు, గుడిలోనే ఇద్దరికి పెళ్ళిళ్ళు అయితే జరగబోతున్నాయి రేపటి ఎపిసోడ్లో. సో ఇక ఇద్దరు అక్కడికైతే వచ్చేస్తారు. వాళ్ళకి తెలియకుండా వీళ్ళ ఫ్యామిలీ, వీళ్ళకి తెలియకుండా వాళ్ళ ఫ్యామిలీ రెండు అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఆ పెళ్ళివి వేసుంటారు కదా ఆ యొక్క ఫ్లెక్సీలు, దాన్ని చూసి ఏంటి దేవా పెళ్ళి ఇక్కడ, ఏంటి మిథున పెళ్ళి ఇక్కడ అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు షాక్ అవుతుంటారు. ఇక గుడిలో వాళ్ళు ఏదో జడ్జి గారు కూతురు పెళ్ళి ఇక్కడ జరుగుతుందని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటారు. ఇక అమ్మో ఓయమ్మమ్మో వీళ్ళేదో పెద్ద ప్లాన్తోనే వచ్చినట్టున్నారు, దేవా పెళ్ళి ఆపేస్తారేమో అని చెప్పేసి మన సూర్యకాంతం అయితే అంటూ ఉంటుంది. ఇక చూడాలి, ఇక దేవా మిథున ఇద్దరు కూడా ఎదురెదురు పడతారు, ఇద్దరు పెళ్లి బట్టల్లో. ఇక చూడాలి వీళ్ళిద్దరి ప్రేమ మళ్ళీ చిగురిస్తుందా లేదంటే ఇంతటితో సమాప్తం అయిపోతుందా. నాకు తెలిసి ఖచ్చితంగా సమాప్తం అయితే అయిపోదు. సో ఖచ్చితంగా రిషి అయితే వీళ్ళిద్దరి పెళ్ళి మళ్ళీ జరిగిస్తాడు. మరి భాను మరి ఎట్లాంటి ట్విస్ట్ అయితే ఇవ్వబోతుందో తెలియదు, కానీ మొత్తానికి రిషి మాత్రం వీళ్ళిద్దరి ప్రేమను అర్థం చేసుకుని వీళ్ళిద్దరిని అయితే కలుపుతాడని నాకైతే అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కమెంట్ అయితే చేసేయండి. ఈ వీడియో అంతా కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే ఈ కథ కూడా నిజంగా చాలా హ్యాపీ ఎండింగ్ అయితే అవుతుంది, టెన్షన్ ఏం అవసరం లేదు. సో మరి ఒకసారి చెప్తున్నాను, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్